వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. వాట్ ఎనర్జీ, వాట్ ఎనర్జీ. చూడండి, నిజంగానే స్టూడెంట్స్ లా ఉన్నారు. స్టూడెంట్స్ ఏనా? మరి అరిస్తే ఈ పాటి టాప్ లేచిపోవాలి కదా. స్టూడెంట్సే. ఆఫీస్ కి వెళ్తే ఫ్రస్ట్రేషన్, ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే డిప్రెషన్, యూత్ కి ఉండదు కన్ఫ్యూజన్. మా ఎక్స్ప్రెస్ రాజాకి మీరు అందరూ వస్తే సెలబ్రేషన్. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్రే ఎలర్జీ హాస్పిటల్. ఎక్స్రే ఎలర్జీ హాస్పిటల్ అంటే ఎలర్జీ వస్తే ఎక్స్రే తీస్తారా? ధర తక్కువ దురద ఎక్కువ. పాత పాట పాడు. పండగలా దిగి వచ్చావు ప్రాణాల ఆర్ఫర్ రాత పాట పడము. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలికి ఊరు చేశాడు. ఈ పేటకు నేనే మేసరే ఈ పేటకు నేనే మేస్తరే పేట అని అవుతాయి మధ్యలో. నవ్వకు. సెకండ్ లైన్ కావాలి నాకు. సెకండ్ లైన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ జాన్, ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఈ పాట మీద చేశారు మీరు. నువ్వు కూడా లుంగి వేసుకున్నాను అనుకో. పాడు. ఈ పేటకు నేనే మేస్త్రి, ఈ పేటకు నేనే మేస్తరే. ఇప్పుడు సెకండ్ లైన్. పేదల వాళ్ళ మీరు పేదల పాలిట పెన్నిది. రెడీ, ఫస్ట్ లైన్ నుంచి. ఈ పేటకు నేనే మేస్తరే పేదల వాళ్ళ వాళ్ళ చుట్టాలు కాదు నాన్న. మీరు పేదల పాలిట పెన్నిది. ఫస్ట్ లైన్ ఇచ్చిరా. ఈ పేటకు నేనే మేస్తరే పేదల వాళ్ళ సాతో పాట పాడమ్మా. నాకు పాటలు రావు. నాకు వచ్చి సాతో పాడమ్మా. మీరు చెప్పండి, నేను వాడతాను. సరే, చాలు చాలు శ్రీవారు. నాకు అది రాదు. ఏదొచ్చేది పాడమ్మా. సారీగామే అమ్మా పాదాని అబ్బా అంతే వచ్చు నాకు. ఇంకోసా. శంకరాభరణంతో స్నానం చేసా వీరవారి రాగంతో కూరొండేస్తా. కాదు, కీరవారి రాగంతో కూరొండేస్తా. నేను అంజలి రాగంతో స్నానం చేస్తా. ఇందాక శంకరాభరణంతో చేసావు కదా. 2 నిమిషాలు వద్దు నాన్న, తోలు ఊడిపోద్ది. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కూరొండేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా, నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా. ఓకే, ఇది క్లోజ్ చేసే ముందు ఆయన చేత ఆ పాట 2 లైన్లు పాడించుకుందాం. ఓకేనా? మైక్ ఆయనకి ఇవ్వండి. ఈ పేటకు నేనే మేస్తరే పేదల వాళ్ళ. అక్కడ అయిపోతాయి. పేదల పాలిట పెన్నిది. ఓకే, ఫస్ట్ నుంచి చదువు. ఈ పేటకు నేనే మేస్తరే పేదల అని అక్కడ అయిపోతావే. మీరు పేదల పాలిట పెన్నిది. ఓకే, ఫస్ట్ నుంచి చదువు. ఈ పేటకు నేనే మేస్తరే నిరుపేదల పాల. వాళ్ళు పాలు పెరుగు కాదు నాన్న. సరే, ఈ షో అయిపోయినప్పుడు నేను నేర్పిస్తాను. కూర్చో, కంగారు పడకు. మా ఈ ఎక్స్ప్రెస్ రాజాకు వచ్చిన వాళ్ళందరికీ ముందుగా నేను ఒక భయంకరమైన జోక్ చెప్తాను. నవ్వు రాకపోయినా మీరు కితకితలు పెట్టుకుని నవ్వాలి. అలా నవ్వితే ఎడిటింగ్ లో మీరు బాగా నవ్విన టేస్ట్ టీవీలో చూపిస్తారు. అబ్బా, ఎంత పెద్ద జోక్ అనుకోవాలి జనాలందరూ. ఓకే, అదిగో ఈ షార్ట్స్ అని తీసుకోండి రా. వెరీ గుడ్. మీకు చెప్పబోయే జోక్ లాంటిది ఏంటంటే, సుబ్బారావు ఓ రోజు ఒక కేఫ్ లో కూర్చుని టీ తాగుదాం అనుకున్నాడు. అరే, మీ తొందర పాడు గారిగా మొదట్లో ఏం చెప్పాను రా.
పూర్తవలేవండి. అలా తాగుతుంటే దూరంగా ఒక టేబుల్లో ఇద్దరు మాట్లాడుకుంటారు. మీకు ముదిరిందరు ఏం మాట్లాడుకుంటున్నారా విందాం అనుకుని మెల్లగా ఒక టేబుల్ మారాడు. అక్కడ దాకా వెళ్ళాక వాళ్ళిద్దరు టెర్రరిస్ట్, మనం బాంబు పెడదాం, 14,000 మంది చనిపోతారు, దాంతో పాటు ఒక గాడిద కూడా చనిపోతారు. అలా మాట్లాడుకుంటే 14,000 మంది గాడిద, 14,000 మంది గాడిద, 14,000 మాట్లాడి సుబ్బారావు డౌట్ వచ్చింది. ఇంకా ఫ్రస్ట్రేషన్ తో వెళ్ళి, సార్ మీరు ఇందాక నుంచి చూస్తున్నారు సార్, మీరు బాంబు పెట్టి పేరుస్తా అంటున్నారు, ఇంతకీ 14,000 మంది చంపుతున్నారు, ఓకే గాడిదని ఎందుకు చంపుతున్నారు సార్ అని అడిగారు. నేను చెప్పాను రా ఇలాంటి ఎదవలు చాలా మంది ఉంటారని, వీడికి 14,000 మంది గురించి అవసరం లేదు, వీడికి ఆ గాడిద గురించే కావాలి, ముందు వీడిని వేసేద్దాం అని అన్నారు. ఇలాగా సమయం సందర్భం లేకుండా ఉన్న మ్యాటర్ వదిలేసి దాంట్లో అస్సలు అవసరం లేని టాపిక్ ని పట్టుకుని కెలికే వాళ్ళం మనం కదా. సో అలాంటి సందర్భాలు మీకు ఎదురై ఉంటాయి. మైక్ ఎవరిని పట్టుకోవడం బరువుగా ఉంటుంది. పర్లేదు, మీకోసం ఇది మాత్రం పట్టుకోలేనా? థ్యాంక్ యూ డార్లింగ్. క్లాస్ రూమ్ లో సార్ క్లాస్ చెప్తూ ఉంటే ఎనీ డౌట్స్ అని అంటే, సార్ లంచ్ బ్రేక్ ఎప్పుడు అవుతుంది సార్ అని చెప్పాను. అయిపోయింది, నవ్వాలి. నువ్వు లంచ్ బ్రేక్ గురించి అడిగావా? యా, నువ్వు పక్కన అమ్మాయికి హెల్ప్ చేద్దామని. పక్కన అమ్మాయికి హెల్ప్ చేద్దామనా? నువ్వు కూడా లంచ్ బ్రేక్ వాడుతూ ఉండమ్మా. మీకోసం ఇప్పటి నుంచి ట్రై చేస్తా. బాగా తినాలమ్మా, బాగా తింటే బాగా చదువుకోగలం, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మీలాగా మంచి ఉద్యోగం వస్తే మంచి మొగుడు వస్తాడమ్మా. మీలాంటి వాళ్ళు వస్తే చాలు. అప్పుడు బలంగా ఉంటే కొట్టచ్చమ్మా అబ్బాయిని. మీకోసం అది చేయలేనా? ఏంటి అతను కుమ్మడం కూడా నా కోసమేనా? కుమ్మే దరిద్రం వదిలిపోద్ది. లవర్ వచ్చి కిస్ ఇస్తా అంటే పండుదోయినని ఆలోచించుట. పాట పాడి ఇందాకది. ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేదల వాళ్ళ. ఎక్స్ప్రెస్ షోకి వచ్చి షో విడకుండా టీ ఎప్పుడు ఇస్తారా, బిస్కెట్స్ ఎప్పుడు ఇస్తారా అని చూస్తా. అరే నా పేరు చెప్పాడు, 2 బిస్కెట్లు ఎక్స్ట్రా ఇవ్వండి రా. ఫ్రెండ్ తో గాసిప్ చేస్తున్నప్పుడు తన డ్రెస్ గురించి మాట్లాడుకుంటూ గాసిప్ మొత్తం మర్చిపోయి డ్రెస్ మీదే మాట్లాడుకుంటాం. అయిపోయి ఉంటది ఈ పాటికి. సాధారణంగా లేడీస్ ఎక్కువ గాసిప్ చేసుకుంటారంటారు, అంటే ఈ మధ్యన అబ్బాయిలు ఎక్కువ చేసుకుంటారు, అది వేరే విషయం. ఏ టాపిక్స్ ఉంటాయమ్మా? అంటే తను క్లాస్ కి వేరే అతను బైక్ మీద వచ్చిందంట, అతను ఎవరో కూడా తెలీదు, బస్ స్టాప్ లోనే ఉంటుంది, కాలేజ్ కి రావట్లేదు, తను క్లాస్ స్టార్ట్ అయినా గానీ ఎక్కువ బాధపడుతున్నారు. అంటే నాకు కూడా సాధారణంగా తెలిసేది కాదు, అంటే ఇప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అని అవుతారు. ఎందులో మీరు అంతా బాగానే ఉన్నాం కదా, మనం ఏమైనా తేడా ఉందా, ఏమైనా చల్లగాలేస్తారు, ఏం లేదు అంత అయినా కూడా వీళ్ళందరూ నవ్వుకున్నారు. ఇది ఏంటో ఈ కాన్సెప్ట్ తెలియదు, కానీ తెలుసుకుంటాను నేను ఎప్పటికైనా. బండి వచ్చి ఎద్దును గుద్దినప్పుడు బండి మీద ఉన్న వాళ్ళకి ఏమైంది అడగకుండా ఎద్దుకు ఏమైందిరా అని. తప్పులేదు, అడగచ్చు. వీళ్ళు ఎద్దుల్లా నడిపి ఎద్దును గుద్దినప్పుడు ఎద్దుకు ఏమైందో కనుక్కోవద్దమ్మా ఎద్దులాగా. హాస్టల్లో ఉన్నప్పుడు హాస్టల్లో దొంగలు పడ్డారు, బ్యాగ్ మొత్తం అన్ని కొట్టేశారు. ఫ్రెండ్ వచ్చి అందులో నా ఇన్నర్ వేర్ పెట్టాను కదా, అది కూడా కొట్టుకుని వెళ్ళిపోయారా. అది అంత పవిత్రమైనదా? మా తాతగారు ఇచ్చేత వారసత్వంగా వస్తుంది. ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని చలాన్ రాస్తే ట్రాఫిక్ మామని అడుగుతారు కదా, మామ కూతురు ఉందా అని అడిగిన. అర్థం కాలేదన్న. ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని నిన్ను చలాన్ రాసిరు, చలాన్ గురించి పట్టించుకోకుండా మామ కూతురు ఉందా అని అడిగినప్పుడు గ్యారంటీగా ఆ పెళ్లి అదంతా ఏదైతే ఉందో అది స్టేషన్ లో స్ట్రైట్ రాడ్ తీసుకుని స్టార్ట్ చేస్తారు. భయ మనం ఇంట్లో డిన్నర్ చేసేటప్పుడు వేరేడు వచ్చి టీవీలో హార్పిక్ యాడ్ వస్తుందని చెప్పినప్పుడు బాత్రూమ్ క్లీనర్. ఓహో వెస్టర్న్ స్టైల్. ఫ్రెండ్స్ ఇద్దరు సీరియస్ గా గొడవ పడుతుంటే మధ్యలో ఫ్రెండ్ వెళ్ళి నీ షర్ట్ బాగుందో ఎక్కడ ఉన్నదని అడుగుతుంది. ఓకే నవ్వండి. ఇల్లు వేళ ఒకటి ఏడుస్తుంటే అగ్గిపెట్టి అడిగిందంట నీలాంటి. అదే మరి ఒక బాయ్ ఫ్రెండ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తే మధ్యలో బ్యూటిఫుల్ బాయ్ అందమైన బాయ్ ఫ్రెండ్ రావడం. ఒక బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయడానికి వెళ్తుంటే ఇంకో బ్యూటిఫుల్ బాయ్ ఫ్రెండ్ వచ్చి హాయ్ అన్నాడా?
ఒక బాయ్ ఫ్రెండ్ ని ప్రపోజ్ చేయడానికి వెళ్తే మధ్యలో ఇంకో బ్యూటిఫుల్ బాయ్ ఫ్రెండ్ రావడం, ఇంకొకరు దొరకడం. ఎస్, బాహుబలి 2 నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతోంది. 500 1000 నోట్లు క్యాన్సిల్ చేశారు. ఎస్, రోడ్డు పైన యాక్సిడెంట్ ఒకటేడు సూటే ఆ బండి కలర్ బాగుంది రా ఇంకోటి అన్నప్పుడు. ఓ లాభం లేదు. గురుగారు మీరు పాట పాడాల్సింది. మైక్ ఇప్పుడు పాడతాడు ఫుల్ లెంత్. ఫస్ట్ నుంచి పాడు బ్రదర్. మ్యూజిక్ కూడాను. ఈ పేదల పాలిటి ఈ పేటకి ఏమైంది? ఈ పేటకు నేనే మేసే Yes. నిరుపేదల పాలిటి 8. ఎనిమిది కాదయ్యా, ఎనిమిది అంటే శత్రువు. పెన్ ఇది. నీళ్ళలో ఒక అమ్మాయి పడి గిలగిలా కొట్టేసుకుంటుంటే కాపాడితే కిసిస్తుందా అగ్గిస్తాను ఆలోచించు. నీళ్ళల్లో అమ్మాయి పడి గిలగిలా కొట్టుకుంటుంటే కాపాడితే కిసిస్తుందా అగ్గిస్తుందా అని ఆలోచిస్తున్నానండి ఇలాంటి. ఆ రెండు ఇచ్చే చోటే చేత్తో ఇస్తుంది అన్న. మీ వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకసారి నుంచండి. వెరీ గుడ్. ఇది మళ్ళీ ఒకసారి ఒక పాట పాడానా? मैंने देखा तो ये जहाना सनम प्यार होता है दीवाना सनम. అభి హాషేగా నేనే దేకాతో కాదన్నా, తూజే దేకాతో. तुझे देखा तो ये जाना सनम. రెడీదా? ఇక్కడ నుంచి ఒక చేత్తో పాట ఇలా మైక్ పట్టుకుంటే షారుఖ్ ఖాన్. తూజే దేకా तुझे देखा तो ये భయ్యా నేను రైట్ టర్న్ తీసుకుంటారా అన్నట్టు అదే ఫీల్. తుజే దేకా. నీకు హీరోయిన్ కావాలి కదా, నేను తీసుకొస్తా. ఒక నిమిషం. యూ వాంట్ ఎ హీరోయిన్, ఐ విల్ గెట్ యూ బై హీరోయిన్. तुझे देखा तो ये जाना सनम. మళ్ళీ 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 ఫైనల్. ఇప్పుడు तुझे देखा तो ये जाना सनम. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. గురువు గారి పాటతో ఈ ఫస్ట్ లెవెల్ ఫినిష్ చేస్తాం. ఉప్పు కప్పురమ్మ చెప్పు. ఉప్పు కప్పు రంబు నక్క పోలిక నుండు చూడొచ్చు. ఉప్పు కప్పు నక్కల్లాగా ఉండవు అన్నవి, ఒక్క పోలిక రెండు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రచులు చూడవే. రచులు కాదా, రుచులు. రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళు కాదన్న, రుచులు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ రుచులు రుచులు చూస్తూనే ఉంటాం అలాగా. సరే పాట పాడమంది. టట్టర ఈ పేటకు నేనే మేసే నిరుపేదల పాలిటి 8. ఏంటి భయ్యా ఈయన ఇంత బాగా పాడుతున్నాడు. ఇక్కడతో ఎంతో సూపర్ గా ఆన్సర్ చేశారు. వెల్ డన్. సో ఇందులో ఓ నలుగురు అద్భుతంగా ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఒక భయంకరమైన గేమ్ ఆడతారు. రైట్? సో అందులో ముందుగా మేడం గారు మీరే. ఎవరిదో హాస్టల్లో దొంగలు పడి వజ్ర వైటూరిన కంఠాభరణములతో నొక్కేశారన్న ఎవరు? గురుగారు ఇటు ఇటుగా ఇక్కడ ఉన్నారండి. సరిగా మే పాదాన్ని సే ఈ పేటకు నేనే మేస్ట్రీ. సో మీ నలుగురికి ఒక భయంకరమైన టాస్క్ ఉంది. సో ఆల్ ది బెస్ట్. మీకు రాబోతున్న టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మీ నలుగురిలోంచి ఇద్దరు ఆ ఇటుకల మీద నడుచుకుంటూ వెళ్తారు. ముందు ఇటుకలు లేవు కాబట్టి ఆల్రెడీ ఒక లెగ్ ఒక దాని మీద పెట్టి ఇంకో ఇటుక ముందుకి, మళ్ళీ లెగ్ పెట్టుకుని ఇంకో ఇటుక ముందుకు వేసుకుని అలా ముందుకు వేస్తారు. ఒక్కొక్క మెట్టు వేసుకుని వెళ్ళమన్నారుగా పెద్దలు, అలా వేసుకుంటూ వెళ్ళండి. వెళ్తుంటే ఖాళీగా ఉంచుకునేందుకు మూతిలో ప్లాస్టిక్ గ్లాస్ పట్టుకుని దాని మీద ప్లాస్టిక్ బంతి పెట్టుకుని హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, అక్కడ దాకా వెళ్ళాక బాల్ అందులో వేసేయాలి. మళ్ళీ రిటర్న్ ఇటుకలు రెండు చేతితో పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఈ పొజిషన్ లో పెట్టి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఓకే రెడీ? పొజిషన్స్ 3, 2, 1 గో. ఏం జార్చుకుంటారు?
జాగ్రత్త భయో. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, బ్లాక్ సెట్, బ్లాక్ సెట్, బ్లాక్ సెట్, బ్లూ సెట్, బ్లూ సెట్. నీతోనే పార్టీ టుగెదర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. సో మీ ఇద్దరి ప్రయత్నం పూర్తయింది. ఎస్, మీరిద్దరు ఇప్పుడు రండి మా పొజిషన్స్. వెరీ గుడ్. 3, 2, 1, గో. ఇది వెనక్కి వెళ్ళమ్మా. హలో హలో, తెలుసు కదా అంత దూరం వెళ్ళలేను, ఎందుకు ఇడికి అంత దూరం పోసుకుంటాను. ఆడు అంటే వచ్చావా? నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, హలో, అడగండి మళ్ళీ. పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే Hey! 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 Oh, what's happening here, madam? May I help you? రండి, ట్రై చేయండి, ఒక్క బాల్ లేండి. పాపం కొంచెం కష్టమైన ఆట, దాన్ని కూడా బాగా కష్టపడి ప్రయత్నించారు. అండ్ మీ నలుగురు బాగా ఆడారు. నలుగురులో మోస్ట్ స్పెషల్ గా ఆడింది. కంగ్రాచులేషన్, వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, వండర్ఫుల్, సూపర్. మీరు ఇందాక ఆన్సర్లు చెప్తుంటేనే నాకు చాలా బాగా అర్థమైంది ఏంటంటే మీరు చాలా తెలివైన వాడు, చాలా తెలివితేటలు ఉన్నాయి మీకు కూడా. సో ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, ఇప్పుడు నేను గుడికి వెళ్తుండగా ఒక ఫ్యామిలీని చూసా. ఆ ఫ్యామిలీలో ఒక భర్త, 7 భార్యలు, ఒక్కొక్క భార్యకి 2 కుక్కలు ఉండగా ఒక్కొక్క కుక్కకి ఒక్కొక్క పిల్ల ఉంది. మొత్తం ఎంత మంది వెళ్తున్నారు? 38 మెంబర్స్. 38 మెంబర్సా? ఎలాగా? 28 కుక్క పిల్లలు, 7 భార్యలు, ఒక్క హస్బెండ్. వాటి కుక్క పిల్లలు మరి? అబ్బా, కూర్చోండి. నెక్స్ట్ 56. వామ్మో, పెరిగిర్రు. ఎట్టాగా? ఏ హవ్వా అలా కుదిరింది అంతేగా? వెరీ గుడ్, కూర్చోండి అమ్మా. 29. 29. నో, ఆన్సర్ ఇస్ 29. ఎందుకలేగా? One husband and wives and they సూపర్, సూపర్. 36. ఓకే, నో,
నెక్స్ట్ పర్సన్ ప్లీజ్. ఏటనా ఎందుకు ఇలాగా? కుక్క పిల్లలని గుళ్ళకి అలో చేయరు కదా. ఓన్లీ 1 మెంబర్. ఓన్లీ 1 మెంబర్. ఎందుకమ్మా? భర్త మాత్రమే వెళ్తున్నారు అన్నారు కదా. అంటే ఏడుగురు భార్యలు అన్నారు, కుక్క పిల్లలు వీళ్ళందరూ వెళ్తున్నారని అనలేదు కదా. వాళ్ళందరూ వెళ్తున్నారా? మీరు క్వశ్చన్ లో అనలేదు. వామ్మో మాటల్లే. కూర్చోమ్మా. ద రైట్ ఆన్సర్ ఇస్ 1. నువ్వు 1 చెప్పావా? అది భర్త వరకు చెప్పావు. భర్త కాదమ్మా, ఆ 1 నేనమ్మా. నేను గుడికి వెళ్తున్నప్పుడు ఒక ఫ్యామిలీని చూసా. వాళ్ళు గుడికి వెళ్తారని చెప్పానా మీకేమన్నా? నేను గుడికి వెళ్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ చూసా. ఆ ఫ్యామిలీలో ఒక భర్త, 7 భార్యలు, ఒక్కొక్క పిల్లలు యాడ్ చేసి చెప్పాను. ఆన్సర్ ఇస్ 1. సగం రైట్ అయింది, పర్లేదు. అప్పుడప్పుడు అలా ఈసారి కొంచెం ఈజీగా మాట్లాడుకున్నా. అబ్బా, ఇంత బ్రెయిన్ కి పదులు పెట్టే పనులు ఎందుకు చెప్పు. సో ఇంగ్లీష్ లో బాగా కూల్ గా ఉండే లెటర్ ఏంటి? సి. సియా? ఎందుకు? సి ఫర్ కూల్. ప్రదీప్ ఆల్వేస్ కూల్. ఆరా? ఎందుకు? ఓకే. సో ద రైట్ ఆన్సర్ ఇస్ బి. ఏసీ మధ్యలో ఉంటది. మరి ఆ ముక్క నుంచి చెప్పచ్చు కదా, కూర్చుని ఎందుకు చెప్తావు? పాడు. తుజే దేఖా తో పాడు. తుజే దేఖా తో ఏ జానా సనమ్. వెల్ డన్. yes, B is the right answer. ఒకే రోజులో 10,000 రూపాయలు సంపాదించాలంటే ఏం చేస్తారు? ప్రదీప్ అన్న గర్ల్ ఫ్రెండ్ నెంబర్ నాకు తెలుసు అని ప్రెస్ వాళ్ళకి ఇచ్చి 10,000 తీసుకుంటా. తీరా నువ్వు ఇచ్చిన ఆ నెంబర్ కాదనుకో, ఉన్న 10,000 కాదన్న నిన్ను వేసుకుంటారు. కూర్చో. బ్యూటీ పార్లర్ పెట్టి మేకప్ తో బాయ్ ఫ్రెండ్ ఫ్రీ అంటే భయం, మనం మరీ అంత ఖాళీగా ఉన్నావా? కాంప్లిమెంటరీలు ఇచ్చేస్తారు మళ్ళీ. ప్రదీప్ అన్నతో ఒక కిస్ ఇప్పిస్తానని. వద్దు, నీకు ఎదురు 10,000 ఇస్తా, కూర్చో. వద్దు, అలాంటి ఏం చేయకు రాదు. నాకు అసలే పెళ్లి కాలే. $10,000 సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న బీర్ బాటిల్స్ అమ్మితే 10,000 ఏంటి 20,000 అని వస్తాయి. 10,000 వచ్చే అన్ని బాటిల్ ఎలా దాచావు నువ్వు? అలా దాచుకుంటాం అన్ని చెప్తారా? అదేమన్నా కాగితాలా దాచుకోవడానికి? బాటిల్ కదా. బాటిల్స్ కాబట్టి దాచుకుంటాం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. దొంగలక డ్రెస్ కొనుక్కొని పోలీస్ డ్యూటీ చేస్తారు. రోడ్ మీద బండ్లు చెక్ చేస్తారు. ట్రాఫిక్ పోలీస్ లా యాక్ట్ చేస్తా. అదేంటి? ట్రాఫిక్ పోలీస్ డ్రెస్ కొనుక్కొని రోడ్ మీద బండ్లు చెక్ చేస్తారు నైట్. డ్రింక్ అండ్ డ్రైవ్. మరి ఇందాక దొంగ అన్నావు. జల్సా సినిమాలో బ్రహ్మానందం గారిలాగా క్లాస్ నెంబర్ 5 6 7 8. గురు పౌర్ణమి రోజు దిల్షునార్ సాయిబాబా గుడి బయట కూర్చుంటే 20,000 కూడా వస్తాయి. వాట్ ఎన్ ఈజీ టాస్క్ తీసుకున్నాడు అబ్బాయి. వెరీ గుడ్. గాంధీ జయంతి రోజు క్వార్టర్ వాటర్ అమ్మితే 10,000 ఈజీగా వస్తాయి. మైక్ ఆవిడకి ఇచ్చేయి. రైట్రా. ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినందుకు ఈ గురువు గారు ఇప్పుడు పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి ఆ బాల్ నోట్ తో పట్టుకుని మళ్ళీ పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఇక్కడికి వస్తారు. రెడీ? లెట్స్ గో. యూ కెన్ ట్రై. కూర్చో. మోకాలు మీద నేను కూడా వస్తాను నీతో పడ్డ. రెడీ? కలబెట్టు. ఉంటది ఉంటది. కాళ్ళెత్తు కాళ్ళెత్తు కాళ్ళెత్తు. ఇది కాదు భయ్యా. ఇలా కూర్చో బంగారం. ఇలా కూర్చో. ఇలా కూర్చో. కాళ్ళ కింద పెట్టు. ఇప్పుడు కాళ్ళెత్తు. లేదా సరే ఇట్లా అడ్డగా పడుతుంది. ఎస్. ఇప్పుడు దొల్లుకుంటూ వెళ్ళిపో. ప్రసాదం తీసుకో. అదే తర్వాత కన్ఫ్యూజ్ అవ్వాలి. వెల్ డన్. ఇది గాంధీజీ గారి కోసం.
ఏయ్, తప్పు నాన్న, ఇంకెప్పుడు అలాంటి ఆన్సర్లు ఆలోచించకు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన సన్మానం వేరేలా జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. పక్కింటి అంకుల్ దగ్గరికి వెళ్ళి మా డాడీ 10,000 రూపీస్ ఇమ్మన్నారని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాను. 10,000 రూపీస్ వస్తాయి కదా. వెరీ లాజికల్ ఆన్సర్, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్. ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేస్తా. ఎవరిని చేస్తావు? కాజల్ని చేస్తావా? శృతి హాసన్ చేస్తావా? అనుష్కని చేస్తావా? ప్రదీప్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో. నేను ఎవరి గురించి చెప్తా? వాళ్ళ గురించే చెప్తున్నా మరి. కానీ రకుల్ ప్రీత్ సింగ్ నుంచి బయట నా BMW కాలు LX లో పెడతా. ఆ ఓనర్ వచ్చి పిచ్చ కొట్టుడు కొడతాడు. అప్పుడు ఫీజు కడతా అని డాడీ దగ్గర తీసుకుంటాను. చాక్లెట్లు కనుక్కుంటా అని చెప్పు. నా బాయ్ ఫ్రెండ్ ని OLX లో అమ్మేస్తా. మంచి పనమ్మ, దరిద్రం వదిలిపోతుంది. మా నాయనమ్మ చచ్చిపోయిందని నా బాయ్ ఫ్రెండ్ ని 10,000 అడుగుతా. ఇప్పుడు ఆవిడ బకెట్ తనడం ఓకే, పాప వీడెందుకు డబ్బులు ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు. సులభ్ కాంప్లెక్స్ పెడతా. ఒక రోజులో 10,000 మంది అని అనుకున్నావా నువ్వు? ఒకరి దగ్గర ఎంత తీసుకుంటా? 1కి 1, 2కి 2. 1కి 1, 2కి 2 స్పెషల్ ప్యాకేజ్. బాగా ఎక్కువ కలెక్షన్ చేయాలి మరి. 10,000 రావాలంటే ఒక రోజులో చాలా మందికి తీవ్రంగా ఉండాలి. లోపల బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తాం. బ్రాంచ్లు పెడతావా? ఇంకా నయ్యో మొబైల్ తోపుడు బండ్లు పెట్టలేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఓకే, ఆర్ యూ ఓకే. వెరీ గుడ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ ఆన్సర్స్. సో ఇప్పుడు మీలోంచి మరో నలుగురు క్రేజీ పర్సనాలిటీస్ ఈ వైట్ లైన్ మీదకి రాబోతున్నారు. సో ఆ నలుగురు ఎవరంటే మస్తానన్నా, సలీం బాయ్, షారుఖ్ ఖాన్ వచ్చినప్పుడు కాజల్ రాడా? వెరీ గుడ్, వాట్ ఏ కాంబినేషన్. సో వీళ్ళని 2 టీమ్స్ కింద విడదీద్దాం. ఓకే, హే సూపర్. 2 గల సొక్కాలున్నాయి. ఈ గల సొక్కా విత్ పెద్ద అన్నయ్య ఇట్ సైడ్, అండ్ ఆ గల సొక్కా విత్ ఆ పెద్ద అన్నయ్య దట్ సైడ్. 2 టీమ్స్. మీ నలుగురు తప్ప మిగతా వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు, అది వేరే విషయం. ఇప్పుడు ఏంటంటే మీ టాస్క్ టీమ్ వైజ్. రింగ్ కి ఒక లడ్డు, ఒక లిటు నుంచి ఉంటారు, ఒక బాల్ తీసుకుంటారు. వైట్ మార్క్ మీదకి వచ్చినప్పుడు అటు సైడ్ ఉన్న వ్యక్తి రింగ్ లోంచి దాటుకుని ఇటు వస్తాడు, ఇటు సైడ్ ఉన్న వ్యక్తి రింగ్ లోంచి దాటుకుని అటు వెళ్తాడు. బాల్ మళ్ళీ షిఫ్ట్ అవుతుంది, మళ్ళీ ఇవి నెక్స్ట్ వైట్ లైన్. ఇలా ఈ చివరి దాకా వచ్చి ఆ ఖాళీ బొచ్చులో బాల్ వేస్తారు. ఓకే, రిటర్న్ నార్మల్ గా పరిగెత్తుకుంటూ వచ్చేయచ్చు, మళ్ళీ ఇంకో బాల్ తీసుకెళ్ళి. రెడీయా? లెట్స్ గో ఫర్ ఇట్. 3, 2, 1 go. Google Brahma, Google Vishnu, Google Devo, Googleeshwara. I'll tell you the power of social media. ఆపుతున్నా నేను.
Tell you the power of social media. అరే ఎల్లో లాస్ట్ వచ్చిరే ఇక్కడ దాకా వచ్చి కూడా వెరీ గుడ్ సూపర్ వెల్ ప్లేడ్. ఇప్పటి వరకు ఆడిన వాళ్ళందరిలోకి అందరికంటే స్పెషల్ పాపం నువ్వు కష్టపడ్డావు కానీ అయితే నా జుక్క దూరారు. ఈయన ఈ ఆట నా కోసం పెట్టాడు అనుకుని దూరుతున్నప్పుడు కూడా హెయిర్ ఎక్కడ పడద్దని అందూరేలేదు. కానీ అందరికంటే అద్భుతంగా ఆడిన ఈ మాస్టర్ సూపర్ మాస్టర్. ఈయన చాలా పద్ధతిగా పార్ట్ వైజ్ డివైడ్ చేసుకుని ఆ పార్ట్ వైజ్ పంపిస్తూ వెళ్ళాడు లోపలికి అని చెప్పి మొత్తాన్ని దాటాడు. సూపర్ గా దాటాడు. వాడు సూపర్. ఇప్పుడు నలుగురు అమ్మాయిలు వచ్చి ఆడతారు. సో నలుగురు ఎవరంటే మేడం గారు రండి. ఎస్ రండి మేడం గారు రండి రండి. ఈ నలుగురు ఇప్పుడు ఒక అద్భుతమైన ఆట ఆడతారు. ఇందాక వాళ్ళు ఆడుతున్నప్పుడు చూశారు. మీకేముంది చాలా ఈజీగా ఉంటుంది. సో మీ ఇద్దరు ఒక టీం, మీ ఇద్దరు ఒక టీం. లెట్స్ స్టార్ట్. 3, 2, 1 గో. Google Brahma, Google Vishnu, Google Devo, Googleeshwara. ఫస్ట్ లో ఇలాగే ఈజీగా ఆడారు వాళ్ళు. 2-3 రౌండ్లు వేసాక అదే తీసుకెళ్తున్నాం. ఆవిడ రావాలా? రింగు కదలకూడదమ్మా. రింగు అయ్యో అదే హలో ఆవిడ దాటద్దా? ఎలా అమ్మా నువ్వు ఎల్లు ఎహే అక్కడే ఆవిడ ఇటు ఉండాలి. మీరు చూస్తారు కదా. రింగ్ షిఫ్ట్ అయ్యే టైంకి ఇద్దరు ఆపోజిట్ సైడ్ లో ఉండాలి. ఇప్పుడు రింగ్ షిఫ్ట్. ఐదర్ సైడ్ ఉన్నప్పుడే రింగ్. నేను చెప్తానే ఉన్నా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. వాళ్ళు దాడుతున్నప్పుడు కాలు అడ్డం పెడితే ఏం జరుగుతుంది? Ten, 9, 5, 3, 1 టైమ్ అప్. నాకు వచ్చిన 1, 2, 3 చదివా. సో వెల్ డన్. సూపర్ గా ఆడారు. అసలు ఆడుతున్నట్టే తెలియదు తెలుసా మాకు. చాలా చక్కగా పద్ధతిగా ఇద్దరు మాట అనుకుని చీటింగ్ చేస్తున్నారు. ఇది తప్ప అని మేము గ్రహించినప్పుడు సదేశ్ మారిపోతారు ప్లేస్ వాళ్ళు ఎట్టించు. వెరీ గుడ్ వెల్ ప్లేడ్. నలుగురు సూపర్. నలుగురులో మోస్ట్ కన్ఫ్యూజ్డ్ సోల్ అంటే ఇన్ని రౌండ్లు వేసినా 3 రౌండ్లు వేసినా ఇంకా ఈ డౌట్ లో ఉన్నది ఏకైక వ్యక్తి. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంత అనుమానం నేను ఇప్పటివరకు ఎవరిలో చూడలేదు. రింగ్ ఆవిడ కంటే కొంచెం బరువు ఉండడం వల్ల, బాల్ అంతకంటే ఎక్కువ బరువు ఉండడం వల్ల ఆవిడ కొంచెం బరువు బాధ్యతలు తీసుకోవడంలో కన్ఫ్యూజ్ అయ్యారు. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. రండి మస్తానా కూడా రావాలి. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను. సో ఇక ఇప్పుడు ఈ 2 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఎక్కమోహం వేసుకుని మీ గురించి ఎదురు చూస్తున్నాయి. కాబట్టి ఆ 2 చైర్స్ లోకి ఎవరిద్దరు వెళ్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ రోజు నాకు అత్యధికమైన ఎంటర్టైన్మెంట్ అందించి అండ్ చాలా మందికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మా ముఠా మేస్త్రి కంగ్రాచులేషన్స్.
మేడం గారు రండి. This is a private party. సో ముందుగా మీ ఇద్దరిలో మా ముఠా మేస్త్రి ఆ కుర్చీలో కూర్చుంటాడు. గిరగిర నీ ఒరిజినల్ పేరేంటి? నరేందర్ రెడ్డి. బా మంచి పేరు భయ్ అది. వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఓకే వెరీ గుడ్. ఏ కాలేజ్? శ్రీ సాయి దిల్సిన. దిల్సుదార్ శ్రీ సాయి. వెరీ గుడ్ సూపర్. ఓకే మీరు మేడం గారు? మై నేమ్ ఇస్ శ్రీవిద్య. మై నేమ్ ఇస్ శ్రీవిద్య గారు. మై నేమ్ ఇస్ వాళ్ళ ఇంటి పేరు అయి ఉంటుంది. సో మీరేం చేస్తుంటారు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఏ కాలేజ్? సేమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్. దేశ్ముఖి. ఓ వావ్. దాని పక్కన విజ్ఞాన్. ఆంధ్రవేళ కొండ దిగి బంక్ కొట్టినప్పుడు కనిపించేది మీ కాలేజ్. సో ఎస్ మీ ఇద్దరిలో ముందుగా ముఠా మేస్త్రి గారు మీరు కుర్చీలో కూర్చోండి. కుర్చీ తిరుగుతుంది, అది ఆగాక మీకు తిరుగుతుంది. దాని తర్వాత మీరు నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న స్టూల్ మీద ఉన్న ఒక్కొక్క గోళీ బోర్డుని పెట్టి బోరతో అని ఊస్తే అది గోళీని తోస్తుంది. 2 బ్రొక్కలు ఉన్నాయి, ఆ బ్రొక్కలు 2 గ్లాసులు పెట్టి ఉన్నాయి, అందులో పడాలి. ఓకేనా? ఒక్క బుక్క కూడా అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరగనిది, ఇంట్లో ఎప్పుడైనా ప్రయత్నించచ్చు. 3, 2, 1 గో. ఒకసారి రాదు, ఆయన పాట పాడతాడు. పాట పాడ. టిట్టిరి 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 ఈ పేట వస్తా లాగ్ గుంజు. ఈ పేటకు నేనే అది పాడు. ఈ పేటకు నేనే నాకేం అర్థం అవుతుంది. అరే పాట పాడాలి. 5, 4, 3, 2, 1 గో. తిక్క తిక్క తిక్కగున్నదే ఏ తిక్కు నాకు ఎక్కనున్నదే ఏదొక్కలో ఇదేమి లేకు ఇష్టంలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క 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 గోలి పెట్టు, గోలి పెట్టి పూరతో ఊదు, పూరతో ఊదు, ఊదు ఊదు. అరే సూపర్. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. అది ఇగో దాని టిప్పు దానికి తగలాలి, బెండ్ కాకూడదు. కింద కూర్చో కింద కూర్చో కింద కూర్చో కింద కూర్చో కింద కూర్చో. అవును అది అది కొట్టు, దగ్గరికి వెళ్ళి కొట్టు దాన్ని. అది అది దాని పక్కన తగులుతున్నది, దాని పక్కన తగులుతున్నది, దానికి తగలాలి, దానికి కరెక్ట్ తగలాడు. ఇక్కడ కండు తిరుగుతున్నాయి. 4 అవుపిస్తున్నాయి. 4 ఎందుకు పంపిస్తారు? 2 కదా. అబ్బా అక్కడ ఉందనుకున్నావు కదా గోలీ, అక్కడ ఉందనుకో ఉప్పు పోతున్నాడు. అదే చాలు భయ్యా, చాలు దా. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? కొత్త కొత్త ఇందాక ఎక్కడ చూసినట్టు అనిపించలే ఈ షో? చూసిన దాన్ని గుర్తుపట్టినా? పట్టినా. వెరీ గుడ్, చాలా బాడాడి అబ్బా, సూపర్, వెరీ గుడ్. కూర్చో నాన్న. సరే ఇప్పుడు పాట పాడు. ఏం పాట? టెట్టేరి డెట్టేరి డెట్టేరి. మర్చిపోయాను మొత్తం. గుర్తుంది పాడు. చిట్టి అడగారు గుర్తొస్తుంది. పాడు పాడు. టెట్టేరు 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 ఈ పేటకు నేనే మేస్త్రి నిరుపేదల పాలిటి పెన్నిటి పెన్నిటి. దగ్గరికి వచ్చిండు బాబు. ఆడిండు కాబట్టి తిరిగిడిగా దగ్గరికి వచ్చి. మేడం గారు ఇప్పుడు మీ ఛాన్స్, వెళ్ళండి. 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించా. వాళ్ళు నీ చుట్టూ తిరుగుతున్నట్టుందా? నేనే వాళ్ళ చుట్టూ. నువ్వే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టుందా? వెరీ గుడ్. మీరు నా చుట్టూ తిరుగుతున్నట్టుంది. నేను మీ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుందా? నా బందరా డాడీ అను, మమ్మీ డాడీ, పిన్ని బాబాయ్, అత్త మామ. 5, 4, 3, 2, 1 స్టాప్. తిక్క తిక్క తిక్కగున్నదే ఏ తిక్కు నాకు ఎక్కనున్నదే ఏదొక్కలో ఇదేమి లేకు ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తెలిసినారు ఎస్ఐ. తిక్కగున్నదే పోరేది అది కూడా
వెళ్ళిపోయి కూడా ఊతావే అమ్మా. ఏమిటి దానికి తగలాలి కదమ్మా, దీనికి తగలాలమ్మా. అది అలా కొట్టు, గట్టిగా ఊదు, బలంగా ఊదు. జాగ్రత్త, బాగుంది. రెడీ, సౌండ్ బట్టి కాలు. ఓకే, రెడీ. రెడీ రెడీ కమాన్. రెడీ, సౌండ్ ప్రకారం రావాలి. అలా కాదు, రెండు తీసుకో, గోళీలు తీసుకో, రెండు తీసుకో. ఇలా రా, ఇందులో వెరీ గుడ్, సూపర్, వెల్ ప్లేడ్. ఓకే, సో నుంచోమా. చాలా అద్భుతంగా ఆడారు అండ్ తిరుగుతున్నంత సేపు అద్భుతమైన పాటలు పాడారు మీరు, బాగా కబుర్లు చెప్పారు. దాని తర్వాత దిగిన తర్వాత స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చారు. ఫస్ట్ కింద కూర్చున్నారేంటి? కళ్ళు మొత్తం తిరిగిపోయినాయి. కళ్ళు మొత్తం తిరిగిపోయినాయి కదా. వెరీ గుడ్. ఆడుతున్నప్పుడు మాత్రం కరెక్ట్ వచ్చింది అంతా అండ్ కొంచెం టైం పట్టింది, అయినా పర్లేదు, టాస్క్ ఫినిష్ అయింది. రైట్. సో మీ ఇద్దర్లో ఇవాల్టి రామ్ రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజా ఎవరు? రెడీ, 3, 2, 1 and the winner is Mestri. Thank you so much. సరే, పాట పాడు. టిట్టెర 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 ఈ పేటకు నేనేసి నిరుపేదల పాలిటి ఎన్మిటి. కంగ్రాచులేషన్స్, ఇవాళ ఎక్స్ప్రెస్ ఆ టైటిల్ విన్నాయో. 5,000 రూపీస్ గిఫ్ట్ వౌచర్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, బాగా కబుర్లు చెప్పారు, ఎన్నో విషయాలు పంచుకున్నారు అండ్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. బాగా చదువుకున్నట్టు నటిస్తూ ఉండండి అండ్ బాగా చదువుకోండి అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని అందరినీ. టాటా బాయ్, థ్యాంక్ యూ. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల, నేను పక్కా లోకల్. లాస్ట్ లో వీడియో చూసి దొరికినప్పుడు తెలుసుగా భయ్యా మీకు ఏ వీడియో చూస్తాము. నాకెలా తెలుసు? మనం ఒకటే భయ్యా, తెలియదా? రాత్రి అమ్మాయితో ఫోన్ మాట్లాడితే వాళ్ళ డాడీ ఫోన్ తీసుకున్నప్పుడు ఏం మాట్లాడదు. ఇప్పుడు మీ డాడీ తీసుకుంటే ఫోన్, మీ డాడీ తీసుకోవాలి.